పాతకాలంలో మన అమ్మమ్మలు చేసిన బెల్లం కొబ్బరి రొట్టండి. చేసేద్దామా? స్టవ్ మీద బాండీ పెట్టుకుని, ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. దీంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుని, ఈ పప్పు ఉడకనివ్వండి. ఇది ఉడికిపోయిన తర్వాత మనం తినే స్వీట్‌ని బట్టి బెల్లం వేసుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోద్ది. బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బియ్యం రవ్వండి అది వేసుకోండి. దీంట్లోకి అరకప్పు కొబ్బరి తురుము, అరకప్పు మినప్పిండి అండి అది కూడా వేసుకుని, కొద్దిగా సాల్టు, వంట సోడా అండి అది కూడా కొంచెం వేసుకోండి. పప్పుతో సుద్ద ఈ బెల్లం వాటర్ అంతా వేసేసుకుని, దీంట్లోకి యాలకుల పొడి పావు స్పూన్ వేసుకుని, ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దీన్ని ఒక గంటైనా పక్కన పెట్టాలండి. అప్పుడే రవ్వ నాని రొట్టె బాగా వస్తుంది. ఇది వేయినాకి నాన్ స్టిక్ గాని, లేదంటే కేక్ బౌల్ గాని తీసుకొని, ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఈ ఆయిల్‌ని బాగా వేడవ్వనివ్వాలండి. అప్పుడే ఈ బ్యాటర్ వేయాలి. దీనిపైన నువ్వులు, ఏపిన కొబ్బరి ముక్కలు వేసేసుకొని మూత పెట్టండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే దీన్ని కాలనివ్వాలి. ఇది అయిపోయిందండి. ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. పైన పచ్చిగా ఉంది అని అనుకుంటే రెండో వైపు కూడా తిప్పి ఒక 5, 10 నిమిషాలు అలా వదిలేసారంటే బాగా కాలుతుంది. ఇప్పుడు తీసుకుంటవేనండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టండి. రెడీగా ఉంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.